సో మొత్తానికైతే సావో లూయిస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోతున్నాం. యాక్చువల్గా చెప్పినా కదా, ఇక్కడ ఈరోజు సాయంత్రం 5ంటికి షేర్డ్ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. అక్కడికి పోవడానికి టోటల్ 4 గంటలు కారు ప్రయాణం ఆర్ బస్సు ప్రయాణం అనమాట. సో ప్రస్తుతానికైతే మేము ఏమనుకున్నాం అంటే గెట్ యువర్ గైడ్లో బుక్ చేసినాం అది. బట్ ఇంకేం డిసైడ్ అయినామంటే ఇప్పుడు ఇట్స్ ఓకే, పోతే పోయినాయి $100. అది మా ముగ్గురికి $100 విత్ షేర్డ్ ట్యాక్సీ. అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు మాతో పాటు. కానీ ఇంకా ఇప్పుడు పోతే పోయినాయి $100 అని చెప్పేసి మేము ఇక్కడ ఊబర్ చూస్తే సేమ్ అదే రేట్ చూపిస్తుంది. $90 $100 చూపిస్తుంది మొత్తం 4 అవర్స్కి. సో అప్పుడు ఏముంది మరి, ఇదే బెస్ట్ కదా. మేము 5ంటి దాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పుడు పొద్దున్న 4 గంటలకు లేచినాము, పోయి రూమ్లో అక్కడ హోటల్ బుక్ అయిపోయి ఉంది ఆల్రెడీ. యాక్చువల్లీ బై ద వే ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట అది, సావో లూయిస్లో ఇప్పుడు మేము వెళ్ళేది. సో అందుకని ఇంకా బయలుదేరిపోయినాం. ఊబర్ అయితే బుక్ చేసేసుకున్నాము, దొరికిపోయింది. 500 వీళ్ళ డబ్బులు, అంటే ఆల్మోస్ట్ మన $100 అనమాట, US $100. ఏరోపోర్టో దే సావో లూయిస్ ఇది. సో బయలుదేరిపోయినాము మొత్తానికైతే. సరే చూద్దాం మరి, అంతే, అది బెస్ట్ కదా. పారే అంటే స్టాప్ అనమాట. ఏరోపోర్టో ఇంటర్నేషనల్ మరిహాల్ కున్హా మచాడో. సో బై ద వే గెట్ యువర్ గైడ్ క్యాన్సలేషన్ పాలసీ వాళ్ళది 24 hours బిఫోర్ ఉండే, కానీ మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక మరి ఇంత చీప్గా ఊబర్ దొరికిపోతుంది 3 గంటలకని. 5 గంటలకు బయలుదేరితే ఎప్పుడు చేరాలి, అందుకే ఇది బెటర్ కదా. సో అదనమాట. అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చి డెసిషన్లు మనం ట్రావెల్లో మనం చెప్పలేము, చేస్తూ ఉంటాం కొన్నిసార్లు, మనకు తెలియదు. సో డబ్బులు పోతాయి దానివల్ల. సో మీరెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, బ్రెజిల్ రావాలనుకుంటే, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కలగదు. ఇప్పుడు నన్ను ఫాలో అయితే మీరు ఇట్లాంటివన్నీ మీకు తెలుస్తాయి. కొబ్బరి చెట్లు బై ద వే ఇక్కడికి వస్తే మాత్రం, బ్రెజిల్కి వస్తే మాత్రం కొబ్బరి నీళ్ళు తాగడం మర్చిపోవద్దు. అట్లాగే ఇంకోటి నారింజ జ్యూస్, అంటే మనం మోసంబిలాగా వీళ్ళు నారంజ అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో దాన్ని, అది కూడా తాగడం మర్చిపోకండి. ఏదన్నా కేవలం ఇండియా ప్రైజే, $2 మాత్రమే కేవలం. కొబ్బరి బొండ అంతే, నారింజ జ్యూస్ అంతే. నిన్న సాయంత్రము నిజంగానే 6కి చీకటి అయింది. ఒక షార్ట్ పెట్టే ముందు నేను చెప్పిన మీకు, బీచ్ దగ్గర 6కే చీకటి అవుతుంది ఇక్కడ అని. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. సో బయటికి వెళ్ళేసి నిన్న సాయంత్రం అయితే నారింజ జ్యూస్ తాగి, పోలీస్ చూడండి ఎలా ఉన్నాడో, పనిలో పని పోలీసుని చూసాడు. వీళ్ళు చూడండి ఏందో ముక్కుకంతా కట్టుకున్నారు, పని చేయడానికి, గార్డెన్ వర్క్ చేయడానికి ముక్కుకంతా కట్టుకొని చేస్తారు. క్యాక్టస్లు కొత్తగా పెడుతున్నట్టున్నారు ఇలా. సో అదనమాట. నేను సాయంత్రం పోయి నారింజ జ్యూస్ తాగి అట్లానే పోయి డిన్నర్ కూడా తీసుకున్నాను. డిన్నర్ కూడా అంతే, ఆల్మోస్ట్ $6-7కి వచ్చేస్తుంది మనకు. మొత్తానికి అయితే వర్కౌట్ కాలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాము. 4:30 మనకి కాఫీ బెల్ కొట్టింది కాబట్టి ఇగోండి $4.5 వెరైటీ ఈసారి.